ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రామలక్ష్మిని మన సీనుకిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది కదా. ఏంటి అజయ్ ఇది? కోర్ట్ సార్తో పెళ్ళి ఆగిపోయిందని ఊపిరి పీల్చుకునే లోపే సీను బాబుతో పెళ్ళంటారేంటి? అయినా మీరిద్దరూ ప్రేమించుకుంటే నాతో పెళ్లి చేయడం ఏంటి? అసలు నా మనసులో అలాంటి ఆలోచనే లేదు. నన్ను పెళ్లి చేసుకోవాలని బావ కూడా ఎప్పుడు అనుకోని ఉండడు. అలాంటిది మా ఇద్దరికి పెళ్లి చేయాలన్న పిచ్చి ఆలోచన వీళ్ళకెందుకు వచ్చింది? అయినా వద్దని చెప్పినా వినకుండా నా గొంతుకొస్తారేంటి? నువ్వే ఆయుధాన్ని అడ్డు పెట్టి పెళ్ళాపాలనుకుంటున్నావో ఇప్పుడు ఆ ఆయుధమే మీ బావతో పెళ్లి దాకా తీసుకొచ్చింది రామా. ఆద్య, నువ్వు కూడా ఇలా మాట్లాడతావేంటి? కోచ్ సార్తో ఏ పరిస్థితుల్లో పెళ్లి వద్దనుకున్నానో అది వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ నీకు తెలుసు కదా. నాకు తెలిసి ఉపయోగం ఏంటి రామా? తెలియాల్సిన వాళ్ళకి తెలియనివ్వలేదు కదా నువ్వు. వాళ్ళకి తెలిస్తే అతని ప్రాణానికి హాని జరుగుతుందని నేను ఇలా చేశాను. అయినా సరే మీ బావని పెళ్లి చేసుకోవడం తప్ప నీకు మరో దారి లేదు. నువ్వు బావ ప్రేమించుకుంటున్నారు కదా ఆద్య. మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి చచ్చేంత ప్రేమ కదా. అలాంటిది పెళ్లి చేసుకోమని నువ్వెలా చెప్తున్నావు? ఆ ప్రేమ విలువ నాకు తెలుసు కాబట్టి మీ ప్రేమను విడగొట్టి నేను ఆ తప్పు చేయలేను. రామా, మా ప్రేమ విషయం పెద్దవాళ్ళకి తెలుసు. ఆ ప్రేమ ఇప్పుడు లేదని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయానికి నేనేం బాధపడ్డం లేదు. కాబట్టే మీ బావని పెళ్లి చేసుకోమని చెప్తున్నాను. ఇక నీ ఇష్టం. నువ్వు బావ మీద ఉన్న కోపంతో నీ మనసులో ఉన్న ప్రేమను చంపుకుని ఇలా మాట్లాడుతున్నావు ఆద్య. కానీ ఎట్టి పరిస్థితుల్లో నీకు బావకి పెళ్లి జరగాలి. ఆద్య, ఏం మాట్లాడుతున్నావు రామలక్ష్మితో? మీ బావనే పెళ్లి చేసుకొని పిచ్చి మాటలు చెప్తున్నావేంటి? అవి పిచ్చి మాటలు కావు, మంచి మాటలు. మంచి మాటలు కాదు, మన ప్రేమని ముంచే మాటలు. మన ప్రేమ అదెక్కడుంది? నువ్వు మా నాన్నని చంపాలనుకున్న రోజే గంగలో కలిసిపోయింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.